ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వైజాగ్కి ఒక బ్రహ్మాండమైన రాజధాని తయారు చేసుకోవచ్చు అని మాట్లాడితే, అమరావతికి ఆ 10,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కేవలం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టకుండా అమరావతి దానంతట అదే డెవలప్ అవుతుంది, సెల్ఫ్ ఫినాన్స్ సిటీ అని చంద్రబాబు నాయుడు గారితో సహా అపర మేధావులతో సహా టీడీపీ అభిమానులతో సహా అందరూ కూడా ప్రచారం చేశారు. మరి ఈరోజు కేవలం కరకట్ట డెవలప్ చేయడానికి 7.2 కిలోమీటర్లు, మరి ఆ 7.2 కిలోమీటర్ల దగ్గర ఏముందో నాకు తెలియదు, కానీ మరి బహుశా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఉందేమో. ఆ కరకట్ట రోడ్డు 4 లైన్ల రోడ్డు చేయడానికి 1,300 కోట్ల రూపాయలతోటి అంచనా వేశారట అధికారులు. అది కాకుండా రాబోయే 2.5 సంవత్సరాలకి 52,000 కోట్ల రూపాయల అప్పులతోటి ఓ ప్రణాళిక రూపొందించారు. ఆ 52,000 కోట్ల రూపాయలు రాబోయే 2.5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతున్నారు. అప్పులు ప్రపంచ బ్యాంక్ నుంచి, అడ్కో నుంచి, లేదా జర్మనీ ఏదో కొన్ని కంపెనీల నుంచి, ఇలా రకరకాలుగా. మరి ఆ రోజు సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదని మాట్లాడిన మేధావులు ఎడిపోయారు. ఇప్పుడు ఈ అప్పులు చేసి డెవలప్ చేస్తే రేపు నిజంగా 5,100 ఎకరాలు ప్రభుత్వానికి మిగులుతుంది, అది అమ్మితే ఆ డబ్బులన్నీ వచ్చేస్తాయి అంటున్నారు. ఈ 52,000 కోట్ల రూపాయలు కూడా మొత్తం పనులకు కూడా కాదు, కొన్ని పనులే. 1,00,000 కోట్ల ఎకరానికి 2 కోట్ల కాడికి 53,000 ఎకరాలకి 1,06,000 కోట్లు ఖర్చు అవుద్ది అని గతంలో నారాయణ గారు అసెంబ్లీలో చెప్తే, దాన్ని ఎన్నిసార్లు చూపించినా కూడా లేదు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని వాదించిన ఈ టీడీపీ మేధావులు, టీడీపీ అభిమానులు ఇప్పుడేం మాట్లాడతారు? మరి ఈ 1,06,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎకరం ఎంత అమ్మితే 5,100 ఎకరాలు ఎంత అమ్మితే ఆ 1,00,000 కోట్లు మళ్ళీ తిరిగి వస్తాయి మనకి. అంతంత పెట్టి కొనేవాళ్ళు ఉంటారు. ఆ రోజు మేము ఎంత వాదించాం. 20,00,000 కోట్లు ఖర్చు పెడితే 50,000 ఎకరా 5,100 ఎకరాలు మనం ప్రభుత్వంకి మిగిలితే ఒక్కొక్క ఎకరం 20 కోట్ల రూపాయలు పడుతుంది. 20 కోట్ల రూపాయలు కొనేవాడు ఎవడన్నా ఉంటాడా బయట నుంచి వచ్చి? రైతులకు ఇచ్చిన ఫ్లాట్లు కూడా, రైతులకు ఇచ్చిన అంటారు 1000 గజాలు రెసిడెన్షియల్, 400 గజాలు కమర్షియల్ ఇస్తే రైతులు 60,000 చెప్తున్నారు రెసిడెన్షియల్. 60,000 పెట్టి కొనేవాళ్ళు ఎవరు ఉన్నారా? జనం వచ్చి ఏమంటారు, జనాభా పెరిగితేనే కదా సిటీ డెవలప్ అయ్యేది. ఆ సిటీ డెవలప్మెంట్ అవ్వాలంటే 60,000 పెట్టి గజాలు కొనేవాళ్ళు ఉన్నారా? ఒకసారి ఆలోచించండి మీరు. ఇదంతా రాబోయే తరానికి గుదిబండగా తయారవబోతున్న అప్పు ఇదంతా కూడా. థ్యాంక్ యూ.